నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే అయితే మా ఆయన కస్టమర్ ఎవరో వచ్చినారని పోయి చూపించేసి వచ్చినాడు. ఇప్పుడైతే నిన్న నేను చికెన్ బిర్యానీ ఆయన మటన్ పులుసు చేసాను కదా, అదే ఉంటే ఇప్పుడైతే వచ్చినాడు. వచ్చి అదైతే తింటున్నాడు. ఇప్పుడు టైం ఎంత 11:30 12 అవుతుందా? 11:30 అవుతుంది. ఇప్పుడు వచ్చి అయితే తింటున్నాడు. ఇంకో కస్టమర్ వస్తాను అన్నాడంట. ఒకవేళ వస్తే నన్ను కూడా తీసుకొని పోతాను అన్నాడు. బిర్యానీ బాగుందా? ఒకరోజు గడిస్తే ఏదైనా అంగారంచం టేస్ట్ ఉంటుంది కదా బా. చెప్పు. ఇంత బాగుంది. ఉప్పు తేరుకోలేదండి. ఇప్పుడైతే వాళ్ళు ఫోన్ చేశారు కస్టమర్, పోతున్నాము ఏమైనా కూడా తీసుకోమన్నా ఎట్లుంటా చూసుకోవాలి. మేమైతే ఫ్లాట్ల దగ్గరికి అయితే వచ్చేసినాం. మా ఆయన అయితే అక్కడ కస్టమర్స్కి చూపిస్తూ ఉన్నాడు, పలాంది ఇది అమ్ముడు పోయింది ఇది అనేసి. చాలా వరకు అయిపోయినాయంట ఇక్కడ, మొత్తం చాలా వరకు అయిపోయినాయి. 20 ఎన్నో ఉన్నాయి అన్నాడు. వాటిల్లో కూడా కొన్ని అయిపోయినాయి అంటున్నాడు. వాళ్ళు తెలుస్తుంది. చాలామంది తీసుకుని వస్తున్నారు అందరూ. ఆ వెంచర్ ఈ వెంచర్ అన్నీ అయితే చూపిస్తూ ఉన్నాడు. నేనైతే చూస్తూ ఉన్నా, చెప్తా ఉంటే. ఇది SLN వెంచర్. ఇది అక్కడ ఉన్నారు వాళ్ళు, అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నారు. అక్కడైతే వాళ్ళకి ఫ్లాట్లు అవన్నీ చూపించి వచ్చి ఇక్కడైతే టెంకాయ అయితే తీసుకుంటున్నాడు తాగేదానికి. టెంకాయ నీళ్ళు బయట అయితే ఎండబ్బలు ఉండదు. సో అందుకోసం అయితే టెంకాయ తీసుకుంటున్నాడు. టెంకాయ కొట్టిస్తూ ఉంటారు. వాళ్ళతో కస్టమర్లతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా తాగుదామని ఆపినారు. అందుకోసం ఈ టెంకాయ అయితే తీసుకుంటున్నాం. మొత్తము 3 సార్లు విజిట్ వీళ్ళు. నిన్న 2 సార్లు. ఫస్ట్ ఆయన వచ్చినాడు, మళ్ళీ వాళ్ళ కూతురు వచ్చింది, ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చింది. 3 సార్లు విజిట్ చేయించిన. ఇంకా వాళ్ళ ఇష్టం. ఇప్పుడైతే 2 లక్షలు డిస్కౌంట్ ఉన్నది. ఆ డిస్కౌంట్ పోవాలంటే ఈ 4 రోజుల్లో తీసేసుకోవాలి. మేమైతే కొబ్బరి నీళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళేనా. కూల్ డ్రింక్ తాగంటే కూల్ డ్రింక్ వద్దులే, టెంకాయ వద్దంటే టెంకాయ కొబ్బరి ఉంటుందేమో తీసిస్తావేమో అని నేను అనుకున్నా. అవి చిన్న చిన్న ఏడుంటాయి కొబ్బరి. ఎంత ఉన్నాయి టెంకాయ నీళ్ళు. ఇప్పుడైతే వచ్చినాము 11:30 పోయినాము. 1:14 టైం. ఇప్పుడు ఇప్పుడు వంట చేయాలి. పప్పు ఉంది, అన్నం చేసేస్తా. ఏం బా వచ్చిన వేళ విశేషం ఏమన్నా తగులుతుందా అనుకుంటే తగల. నా మీద పేగాకు నువ్వు. చూద్దాం సాయంత్రం లోపల. అక్కడికైతే పోయి వచ్చిన తర్వాత అన్నం అయితే చేసిన. అన్నము, చేపలు, మటన్ కర్రీ, మటన్ ఉంది, పప్పు ఉండింది నా కోసమని. అసలు అన్నం చేసినానే కానీ అస్సలు చెయ్యే పట్టలేము ఇద్దరము. చేసిన అన్నం చేసినట్టు అట్లే ఉంది. ఆకలి అయితే కాల. నేను పోతా మజ్జిగ తాగిపోయినా ఇంట్లో పొద్దున్నే. ఆయన వచ్చేసి అన్నం తినేసిపోయినాడు కదా. ఇంకా ఆడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు టెంకాయ నీళ్ళు తాగినాం అంతే. ఇంక అన్నం అయితే ఆకలి కాలే. నాకైతే విపరీతంగా తలకాయ నొప్పి, అమితమైన తలకాయ నొప్పి అస్సలు తగ్గలే. ఆడిపోయి వచ్చినాంచి ఆడికి జండుబాం పూసిన, పడుకున్న, లేచిన, ఇప్పుడు కూడా తగ్గలే. కడుపులో అయితే ఆకలి అయితే వేస్తుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి నీళ్ళతోనే ఉన్నాను అనుకో, ఇంకా నీళ్ళే అనుకో, మజ్జిగ టెంకాయ నీళ్ళు అంటే నీళ్ళతోనే. ఏం తినలా. ఇప్పుడన్నా అన్నం తిందామని అయితే వచ్చిన. అన్నం తినేసి నిన్న బట్టలు ఉతికిన, మొన్న ఒక రోజు బట్టలు ఉతికిన, అన్ని దండిగా అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మడత పెట్టాలి. అన్నం తినేసిన తర్వాత అవైతే బట్టలు అయితే మడత పెట్టాలా. బట్టలు అయితే మడత పెట్టాలా. నోరు రావడం. ఇప్పుడైతే పప్పు ఊరగాయ అయితే వేసుకొని అయితే అన్నం తింటానా. పప్పు అయితే బాగుంది, చెడిపోదు అస్సలు. బాగుంటుంది, ఆకుపప్పు కదా. దాంట్లోకి ఏం నంచుకొని లేదని ఊరగాయ అయితే వేసుకునే. 2 ఉన్నా సరిపోతుంది. బాగుంది. అన్నం తింటే ఒకరోజు ఎనర్జీ వచ్చేది. బట్టలు మడత వేసేటుండదు, ఎంత పని ఉండదు, చేసుకోవాలా. నేనైతే మళ్ళీ బయటికి పోయినాడు, వాడికి ఆఫీస్ కాడికి పోతానని. ఆయన కూడా పాపం తినలే. మధ్యాహ్నం తినింది 11:30 తిన్నాడు కదా, అంతే. తినలే. అన్నం అయితే తినేసిన. ఇక్కడ కూడా అన్నీ తెచ్చి వేసిన మడత వేయాలని. ఈయనైతే ఇంతకుముందు ఎప్పుడే వచ్చినాడు. వంటలు ఎత్తుకొచ్చినాడు. బజ్జీలు వంటలు అయితే ఎత్తుకొచ్చినాడంట.
వేస్తాయి కారం వేస్తాయి, కారం ఉన్న వేస్తాయి ఇంకా. నువ్వు వేసి నువ్వు తిందా, నేనన్నా అన్నం తిన్నా. బాగుంది, వేడి వేడిగా అన్నం తెచ్చేదా. ఒక పక్క టీ పెట్టించిన, ఇవి గుడలు అయితే సగం మర్త వేసిన, ఇంకా సగం ఉన్నాయి. నేను కూడా టీ తాగుతాను, నా వల్ల కాలే, తలకాయ నొప్పిగా ఒక రవ్వే వేసుకున్నా, తలనొప్పి వస్తుంది. రోజుసేపు నాకు ఈ మర్తేసి పెడతా, కొబ్బరి నూనె పెడతావా, మసాజ్ చేయండి, తలను వస్తుంది బా, తల అస్సలు నా వల్ల కావడం లేదు ఈరోజు, వల్ల నొప్పి వస్తుంది. టీ తాగి ఏంది గుడలు ఉతికినప్పుడల్లా ఏదో ఒక పని ఉంటుందా, ఈ ఆర్తని తెచ్చి ఆడేస్తే ఈరోజు ఎట తిరిగి మడతేయాలి దండిగా ఉండని చెప్పి అన్నీ పెట్టుకుంది. ఇవి అయినాయి ఇంకా ఉన్నాయి, అవన్నీ మడత పెట్టాలి. టీ తాగేసి మడత బయటికి తీసుకుపోతాడంట నన్ను, బయటికి తీసుకుపోతే తలనొప్పి తగ్గుతుందని బయటికి తీసుకుపోతా అంటున్నాడు. చెప్పు నీ నువ్వు కనస్తున్నావులే బాబు, చెప్పు ఏం చెప్పాలా, వెళ్ళిపోయి నుంచి కట్టాలా. నాకు బాగలేనప్పుడు నేను డల్లుగా ఉన్నప్పుడు బయట తీసుకుపోతావు కదా, ఎక్కడ లేదు సార్, నిన్ను తీసుకొని నేను బుక్ అవుతా. ఒక ఉంగరం ఇచ్చేయి. గుడలన్నీ మర్తేసేసి సర్దేసిన నీట్గా, ఇవన్నీ నాయి. ఇటు సైడ్ వచ్చేసి మా ఇంటి రెండు ఏంటైతే అంటే ఈయన పాత గుడ్డలన్నీ తీసేసి కొత్త గుడ్డలు మాత్రమే పెట్టుకున్నాడు. నేనైతే అట్లా నా ఈ పాతవి కొత్తవి అన్నీ కలిసే ఉంటాయి, నేను పాడేయడం అంటూ ఉండదు. గుడ్డలు కొన్ని కొన్ని అయితే నాకు పట్టకుండా మా చెల్లెల వాళ్ళకి ఇస్తా, అంతేగాని పాడేసేది గేసేది అయితే ఉండదు. సో ఇప్పుడైతే ఇంకా మొఖమై కడుక్కొని బయటికి అయితే తీసుకుపోతానన్నాడు. అంటే బయటికి షికారికి అయితే కాదు, ఆ ఇంటి ఎండి వస్తువులు ఉన్నాయి కదా, అవి కలర్ పోయినాయి, అదే ఏమంటారు బాగా నల్లగా అయిపోయినాయి అనమాట. అవి అయితే కడిగించుకునే దానికైతే బయటికైతే పోతున్నాం ఇప్పుడు నేను ఆయన. ఫ్యాన్ వేయలే ఇంట్లో, అబ్బా ఉడకంటే ఉడక కదా అస్సలు, తల నస్సాంది అనింది కదా, ఏమన్నా హెల్ప్ చేద్దామని లేకుండా జమ్మని పనుకొని సెల్లు చూసుకుంటాను. లేదంటే నేను మర్తేస్తాలే, నేను పెడతానులే, అన్నీ నేనే మర్తేసిన, అన్నీ నేనే పెట్టిన, కూర్చొని ఏమవుతుంది తప్పు ఏంలే, చేస్తే పానం బాగాలేనప్పుడు, మిగతా అప్పుడు నేను చేసుకోవడంలే. ఏం చేసినావు చెప్పు. ఏమైందంటే మా సింక్ బ్లాక్ అయిపోయింది, పొళ్ళు ఏం వేసినా కూడా పని చేయడంలే, అందుకు ఆ సింక్ అయితే కలబెట్టి ఎన్ని చేసిన దానికి పొద్దున ఎంత పని చేసినా అండి. నేను పొద్దున ఎన్ని బోగులు తోమి, కసులు దోసి, ఇల్లు తుడిచి ఇన్ని చేసిన. వంతులు కాదు, బాగలేనప్పుడు చేయాలా, నీతోనే కావాలా. దొంగ ఎప్పుడైనా అసలు గూలు మళ్ళీంది అనుకో మళ్ళీ అంత పని చేస్తాడు, లేకపోతే ఉరువు చేయడు, ఎంతన్నా నువ్వు కొట్టుకొని గిలగిల కొట్టుకో చేయడు, లేకపోతే నేను చెయ్యొద్దు లేబ్బా నేను చేసుకుంటానే కూడా మొత్తం పని చేస్తాడు గూలు మలితే. ఇప్పుడు ఏమంట, నేను అన్నీ సర్దుతా అంటే చూస్తాను, అవి పెట్టచ్చు కదా అంట. చెప్పు సమాధానం. పొద్దున ఎందుకు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కెమెరా పెట్టినాననే బాబు. అయితే నల్లగా అయిపోయినాయి, అయితే కడిగించుకోరాని అయితే పోతున్నాడు. నా అయ్యి ఆ ఇంటి ఇద్దరికి కడిగించిన తర్వాత అయితే చూపిస్తా. నేనైతే పోవడంలే, నాకు అసలు పోవాలనిపించలే, అందుకని పోలే. నేను మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చిన పోకోకుండా, ఆయన అయితే పోయి కడిగించుకొని వస్తాడంట. ఇవైతే కడిగించుకొని వచ్చినాడు, ఎంత మెరుస్తాయి చూడు, బొల్ల మెరుస్తుండయి. 2 రోజులే మళ్ళీ నల్లగా అయిపోతాయి. ఏం మెట్టలు రౌండ్గా చేయించుకోరాలేదే, నేనేం చెప్పిన మెట్టలు వంకురు పోయినాయి బన్నీ చూడండి, సొట్ట పోయినాయి, సొట్ట పోయినట్టన్నీ సక్రంగా చేయించుకోరాయా అన్న. ఎందుకులే చెప్తే ఆయన అయినాడు. ఉంగరంతో సహా తెల్లగా వచ్చినాయి, సొట్ట పోయినాయన్నీ చేయించుకోరా అన్న. సొట్టగానే ఉండదు ఒక రవ్వ. ఇది చూడు, ఇదైతే బాగా కావచ్చు సొట్టగా తెల్లగా అయితే మెరుస్తున్నాయి. ఇవి అయితే వరలక్ష్మి వ్రతం మా బుద్ధి పెట్టుకుందామని ఇవి అయితే మా అమ్మోళ్ళు ఇచ్చినారు. ఇవి అయితే నిర్మలా వాళ్ళు ఇచ్చినారు.
నా కాలంలో ఉండేటైతే మా ఆయన ఇచ్చేటి వెండి కడిగించుకొని వచ్చినాడు. అవి మెట్టలు చెప్పినా కదా, మెట్టలు కూడా నాయి కూడా రౌండ్ చేసుకొని వచ్చినాడంట. అంగరం అయ్యి అంతే వచ్చింది, ఇంకా రాలేదన్నాడు. వస్తా వస్తా డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకొచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ తెచ్చినా వస్తా వస్తా బయట పెట్టేసింది, ఫ్రిడ్జ్లో పెట్టేది. అన్ని ఇట్లా చేస్తాను, నాశనం చేస్తాను. పాలు అట్టే చేసింది. పాలు నేను కాంచిన పొద్దున కాంచి పాలు కాంచి పక్కన పెట్టి టీ పక్కన పెట్టిన. దోశ ఇడ్లీ చేసుకుంటున్నాను ఇప్పుడు. దీంతో ఇడ్లీ చేస్తాను, ఇడ్లీ సాంబార్. ఇప్పుడు తీసుకొచ్చుకున్నాడు, నన్ను ఇంటికాడ వదిలేసి మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చినాడు. అది పల్పీ ఆరెంజ్, తీసుకురా పల్పీ ఆరెంజ్ జ్యూస్ ఎత్తుకొచ్చినాడు నా కోసం. ఆయన కోసం థమ్స్అప్ తెచ్చుకున్నాడు. సో వీడియో నచ్చినట్టయితే విన్నారా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.